ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో ఈ 9,292 ఎకర్స్ ల్యాండ్ అంటే ఇది రీడెవలప్మెంట్కి నిజంగా అనుకూలంగా ఉందా? అంటే దీంట్లో ఎలాంటి లిటిగేషన్స్ కానీ ఎట్లాంటి సమస్యలు లేవా? మీకున్న అవగాహన ఏంటి సార్? డెఫినెట్గా పాసిబిలిటీ ఉందండి. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. వీఆర్ నెంబర్ 1 ఇన్ ఇండియా. ప్రపంచంలోనే నెంబర్ 1 పాపులేషన్ ఎవరిదంటే మంది. హైదరాబాద్కు ట్రెండ్ ఉంది, హమ్ కిసీ సే కమ్ నహీ. రియల్ ఎస్టేట్లోనే పాపులేషన్లోనే కాదు, డయాబెటిక్స్లో మనం నెంబర్ 1 ఉన్నాం, క్యాన్సర్లో నెంబర్ 1 ఉన్నాం. రీటైల్ షాపింగ్ ఎవరైనా కొత్త ప్రోడక్ట్ కొడితే హైదరాబాద్లో టెస్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ బిగ్ బజార్ కానీ మెక్డానల్డ్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో టెస్ట్ చేశాక మిగతా పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే హైదరాబాద్ హ్యాస్ దట్ కల్చర్, స్పెండింగ్ యాటిట్యూడ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీ, డబ్బులు ఇవన్నీ వస్తున్నాయి, బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. కాకపోతే ప్రాపర్ వేలో గవర్నమెంట్ ప్లానింగ్ చేయడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొద్ది టైం పడుతుంది. మీకు అర్థమవుతుందా? ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. బట్ ఒకసారి ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ అయితే నోబడికి, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ సీఎం ఉన్నా, నందమూరి తారక రామారావు గారు సీఎం అయినప్పుడు 1980s ఎప్పుడో ఉంది, తర్వాత చంద్రబాబు గారు, దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళంతా కంట్రిబ్యూట్ చేశారు రియల్ ఎస్టేట్. అందుకని వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉంది. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద టాప్ 5 సిటీస్ ఎంటైర్ వరల్డ్లో. 4 సస్టైనబుల్ సిటీ అని కొత్తగా పెట్టారు మీకు ముచ్చెర్లో, కందుకూరులో. అది కానీ వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. కానీ 30,000 ఎకరాలు డెవలప్ చేయడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి డబ్బులు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ప్లానింగ్ ఈజ్ ఆఫ్రమ్ పర్ఫెక్ట్, బట్ ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు? అప్పులు తీర్చాలి, మళ్ళీ డబ్బులు సంపాదించాలి, అది కొద్దిగా వెనకబడ్డాం. సో దట్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్. డెఫినెట్గా ఈ టర్మ్ అయినప్పటికీ సమ్ గ్రోత్ ఉంటుంది. అక్కడ అమరావతిలో phase 1 వస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి కొద్ది డెవలప్. ఇప్పుడు RRR అనేది గాడ్ గివెన్ గిఫ్ట్ అని చెప్తాను, GQ. ఎందుకంటే ORR వచ్చాక ట్రాఫిక్ ఎలా తగ్గిందో మన అందరికీ తెలుసు. RRR వస్తే ఇంకా తగ్గిపోతుంది. మన రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఒకటి చేశారు, అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా 3 భాగాలుగా. అంటే సిటీ నుండి ORR వరకు అర్బన్ ఏరియా, ORR నుండి RRR వరకు సబర్బన్ ఏరియా, RRR నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ ఏరియా. సో ఆ విధంగా డెవలప్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాలి. చాలామంది అడుగుతారు ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ప్లేస్ అంటే గ్రోత్ కారిడార్ అంటే ORRకి RRRకి మధ్యన. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇక్కడ నుండి RRRకి తెలంగాణ బార్డర్కి వెళ్ళిన 4 hours పడుతుంది, 3.5 hours. RRR డెవలప్ అయితే జస్ట్ ఇట్స్ 1.5 to 2 hours. అంటే 50% టైం, 50% ఫ్యూల్, 50% కాస్ట్ తగ్గుతుందా లేదా? సో మీకు RRR అంటే ఏం తెలుసు మీకు? రీజనల్ రింగ్ రోడ్. ఇంకేమైనా ఉన్నాయా? రఘురామరాజు RRR సినిమా 3 అయిపోయినాయా? 4 నేను కొత్తగా చెప్పాను, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్ అనేది RRR. ఈ మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది, గెస్ చేస్తారా? మూడింటి కూడా ఏ అర్హత అక్కర్లేదు. ఈ 3 పనులు చేయాలంటే ఏ అర్హత అక్కర్లేదు. ఇప్పుడు సానియా మిర్జా అంటే మీకు గుర్తు ఏమొస్తుంది? టెన్నిస్. సచిన్ తెండూల్కర్ క్రికెట్. విశ్వనాథన్ ఆనంద్, చెస్. డాక్టర్ నంది రామేశ్వరరావు, రియల్ ఎస్టేట్. అది సార్. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈస్ రియల్ ఎస్టేట్ ఆల్వేస్ గుడ్. రోటీ కప్పడం మకాన్ లేకపోతే ఎవరు మీరు నేను బతకలేము, ఎవరు నో తిండి బట్ట గుడ్. సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ చాలా ఇనిషియేటివ్, పాజిటివ్ డెసిషన్. బట్ ద రియల్ మీనింగ్ లైస్ వెన్ ఇట్స్ రియల్లీ గెట్స్ ఇంప్లిమెంటెడ్. అది ఎప్పుడు పడుతుంది, ఎంత టైం అవుతుంది అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. డెఫినెట్గా పాజిటివ్గానే ఉంది, పాజిటివ్గా వెళ్తుందని ఊహిద్దాం. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఆర్ గోయింగ్ టు రాక్ రియల్ ఎస్టేట్ ఇన్ నెక్స్ట్ 10 years. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎందుకు రాక్ చేస్తుందంటే మనకున్న ఫెసిలిటీస్ అలా ఉన్నాయి. హైదరాబాద్ బెస్ట్ సిటీ, లివింగ్ సిటీ అని 5 సార్లు అవార్డు వచ్చింది మనకి. ఎందుకు? గుడ్ కల్చర్, గుడ్ టెంపరేచర్, గుడ్ ఫుడ్ అవైలబిలిటీ, ఫ్రెండ్లీ నేచర్, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు లేదంటూ లేదు. తుఫాన్లు, సునామీలు మనకు రాకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్, ఏ గవర్నమెంట్ ఉన్నా నాకు తెలిసిన కొద్దిగా ఇన్ఫర్మేషన్లో నెక్స్ట్ 10 years హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఇన్ రియల్ ఎస్టేట్.